అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు జై బీసీ, జై 15వ తారీఖు ఇందిరా పార్క్ కాడ ధర్నాను, 15వ తారీఖు జై బీసీ, జై బీసీ. బీసీపీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం గత సంవత్సరంన్నర క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక హామీలు, అనేక డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత తెలంగాణ సమాజం వాళ్ళు ఇచ్చినటువంటి హామీని, కామారెడ్డి డిక్లరేషన్ ని నమ్మి బీసీ సమాజం, బీసీ బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. తదనంతరం మరి బీసీ డిక్లరేషన్ అంశాన్ని పక్కన పెట్టి సంవత్సరంన్నర కాలంగా కనీసం గ్రామాలలో మరి సర్పంచ్ల పదవులు అయిపోయింది, ఎంపీటీసీల పదవులు అయిపోయినాయి, ఎంపీపీ, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని పదవులు కూడా అయిపోయినా కూడా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ మరి ఇంతవరకు కూడా గడపడం జరిగింది. మొదలు నమ్మినం, కానీ తర్వాత కాలంలో మళ్లీ బీసీలకు వెన్నుపోటు పొడవడం ఖాయమని ఎక్కడో అనుమానం వస్తూనే ఉంది. అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు దానికి బలాన్ని ఇస్తున్నాయి. ఉభయ సభల్లో తీర్మానాలు చేసి గవర్నర్కు పంపించి అక్కడ రాష్ట్రపతి ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించవలసింది పోయి నిన్న కేబినెట్ మీటింగ్ లో 10వ తారీఖున కేబినెట్ మీటింగ్ లో ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. దీంతో మరొకసారి బీసీ బిడ్డలకు మోసం చేసినట్టుగా తెల్లతెల్లం అయిపోయింది. అందుకు కారణం మరి గతంలో మనం చూసినాం, హిమాచల్ ప్రదేశ్ గాని, బీహార్లో గాని, మహారాష్ట్రలో గాని, ఇంకా ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లలో స్థానికంగా రాష్ట్రాలు ఆర్డినెన్స్లు తీసుకొస్తే మరి కోర్టులు కూడా కొట్టేసినటువంటి సందర్భం మనకు తెలుసు, వీళ్లకు తెలుసు. కానీ 2 నెలల క్రితం కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి నిన్న కేబినెట్ లో వాళ్ళు తీర్మానం చేసి ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ రోజు ఎన్నికల కమిషన్ కు వాళ్ళు పంపి మేము ఎన్నికలకు సిద్ధం ఉన్నామని చెప్పి చెప్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి, రేపొద్దున మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళడం, ఇది ఆగిపోవడం జరుగుతుంది. మేము ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతూ ఉన్నాం. చట్టబద్ధత కల్పించడం అంటే అవగాహన ఇదేనా మీకు? చట్టబద్ధత కల్పించడం అంటే తమిళనాడు తరహాలో రాష్ట్రపతి ఆమోదం తెలిపి చట్టబద్ధత కలిగి 9th షెడ్యూల్లో చేర్చినప్పుడే మనకు నిజమైన హక్కు మనకు వస్తుందని చెప్పి కూడా వారు తెలుసుకోవాలి. కానీ అన్ని తెలిసి కూడా మళ్ళీ మోసం చేసేదానికి సిద్ధమైంది. కాబట్టి మాకు 10-15 రోజుల క్రితమే అనుమానం వచ్చి, వినికిడి వచ్చి, కాబట్టి 15వ తారీఖున ఇందిరా పార్కు దగ్గర బీసీ ప్రజాప్రతినిధుల వేదిక అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ స్థాయిలో వార్డు మెంబర్ గాని, సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీల వరకు మరి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చేదానికి ఏర్పాటు చేసినాం. ఆ ఏర్పాటు సమావేశంలో భాగంగా మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటన చేసి అన్ని జిల్లా కేంద్రాల్లో మరి గోడ పత్రికను ఆవిష్కరించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు నిర్మల్ జిల్లా పట్టణంలో ఈ ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి నిర్మల్ జిల్లా బీసీ బిడ్డలందరూ కూడా మీ ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున తరలి రావాలి.
15 తారీఖున ఏర్పాటు చేసిన ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.